శరీరానికి తగిలిన దెబ్బ మానుతుంది, కాని మరి మనసుకు తగిలిన గాయం ఈ ఒక్క కథ మీ ఆలోచనను మార్చేస్తుంది. ఒక ఊరిలో రవి అనే యువకుడికి కోపం చాలా ఎక్కువ. ఆ కోపంలో ఎదుటివారిని కఠినమైన మాటలతో విపరీతంగా దూషించేవాడు. ఒకరోజు వాళ్ళ తండ్రి రవికి ఒక చెక్కపలక, కొన్ని మేకులు ఇచ్చి, నీకు కోపం వచ్చినప్పుడల్లా ఇందులో ఒక మేకు కొట్టు, ఆపై కోపం తగ్గాక ఆ మేకును పీకెయ్ అని చెప్పాడు. కొన్ని రోజులకు రవి తన కోపాన్ని పూర్తిగా అదుపు చేసుకోవడం నేర్చుకుని కొట్టిన మేకులన్నీ పీకేశాడు. అప్పుడు తండ్రి ఆ చెక్కను చూపిస్తూ, చూశావా రవి, మేకులు తీసేసినా చెక్కపై పడిన రంధ్రాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. మనం మాటలు కూడా అంతే. శరీరానికి దెబ్బ తగిలినా, కత్తివేటు పడినా కొంతకాలానికి మానిపోతాయి. కాని కోపంలో నువ్వు జారే మాటలు ఎదుటివారి మనస్సులో జీవితకాలం చెరగని ముద్రవేస్తాయి. మనసుకు తగిలిన గాయం ఎప్పటికీ మానదు, చచ్చేదాకా వాళ్లను ఏడిపిస్తూనే ఉంటుంది. అప్పుడు రవికి నిజం తెలిసొచ్చింది. నీతి: సారీ చెబితే పొరపాటును సరిదిద్దుకోవచ్చేమో కాని కోపంలో అన్న మాటల వల్ల పడిన గాయాన్ని, పెరిగిన దూరాన్ని ఎప్పటికీ చెరిపేయలేం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.